రైట్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో విశాఖలో యువత ఆనందం వ్యక్తం చేసింది. జై హింద్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆర్మీకి అభినందనలు తెలిపింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆజాద్ హిందూ ఫౌజ్ కన్వీనర్ అడారి కిషోర్ కుమార్ సారథ్యంలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 9 ఉగ్రవాదులకు సంబంధించి స్థావరాలపై భారత్ దాడులు చేయడం పట్ల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇదే సందర్భంలో ఇవాళ విశాఖలో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్పై అవగాహన కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. దాడికి నిర్వహించింది. ఆ దాడిలో అయితే పహల్గాం దాడిలో అయితే 26 మంది అయితే మృతి చెందడం జరిగింది. 26 మంది భారతీయులు మృతి చెందడంతో అయితే ఈ విశాఖ ప్రాంతంలో కూడా చంద్రమౌళి అనే వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన వారిని కూడా నాయకులు, అధికారులంతా కూడా పరామర్శించడం జరిగింది. వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అయితే దాన్ని మోడీ అయితే కనుక ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే కనుక పాక్పై యుద్ధ వాతావరణం అయితే ప్రకటించారు. అక్కడ 9 స్థావరాలపై అయితే కనుక దాడి నిర్వహించడం జరిగింది. 9 స్థావరాలపై దాడి నిర్వహించిన దాంట్లో సుమారుగా 100 మంది అయితే మృతి చెందారని అయితే తెలుస్తుంది. దీనిపై మనతో పాటు స్టూడెంట్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పహల్గాం దాడిలో అయితే మన భారతీయులు 26 మందిని పర్యాటకులను అయితే చంపడం జరిగింది. ఈ 26 మంది పర్యాటకులు చనిపోయినప్పుడు మన భారతదేశం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. అయితే దానిపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో మోడీ అయితే కనుక వాళ్ళని మట్టుపెట్టారు. 9 స్థావరాలపై దాడులు నిర్వహించి మట్టుపెట్టడం జరిగింది. దాదాపు 100 మంది వరకు అయితే చనిపోవడం జరిగింది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు స్టూడెంట్? భారతదేశం అనేది ఒక అఖండమైనటువంటి దేశము. మనకున్నటువంటి మానసిక పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి మంచితనం కావచ్చు, అంతా అన్ని విషయాల్లో కూడా భారత్ గోస్వభావాన్ని కలిగి ఉంది. కనుక మా మీద ఇటువంటి చర్య జరగడం చాలా అంటే చాలా సంతాపానికి మమ్మల్ని అయితే గురి చేసింది. యావత్ విద్యార్థి లోకం కూడా దీని మీద చాలా తమ యొక్క బాధని వెళ్ళగక్కుతున్నారు. సో అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి పహల్గాం దాడిలో 26 మంది చనిపోయినటువంటి ఘటన దేశం ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉగ్ర దాడికి ఎవరైతే పాల్పడ్డారో అటువంటి ఉగ్రవాద సంస్థల మీద ఖచ్చితమైనటువంటి చర్య మా దేశం తీసుకుంటుందనే నమ్మకం, బలమైన నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా మా ప్రధానమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఈరోజు దేశంలో త్రివిధ దళాలు తీసుకుంటున్నటువంటి డిసిషన్ చాలా ప్రామాణికమైనది. అదేవిధంగా ఈరోజు అనగా 7 మే 2021 తారీఖున 244 చోట్ల మాక్ డ్రిల్స్ అనేది నిర్వహించి ఉన్నాము. సో ఆ 244 లొకేషన్స్లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ని ప్రజలందరూ కూడా అవగాహన తెచ్చుకొని ఆ యొక్క మాక్ డ్రిల్ మీద పరిపూర్ణమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఏ విధంగా మనం మలుచుకోవాలి, భారత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ మనవంతు అందించాలనే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఉగ్రదాడిని ఉపేక్షించేదే లేదు కనుక ఖచ్చితంగా దీని మీద తగు చర్య ఉంటుందని చెప్పేసి విద్యార్థులోకంగా నేనైతే భావిస్తున్నాను. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం అంతా కోరుకునేది ఒకటే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ప్రతీకార చర్యతో రగిలిపోతున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం గత అర్ధరాత్రి నుండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపి పూర్తిగా హతమారుస్తున్నారు. అందుకు జనజాగరణ సమితి హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి భారతీయుడు రాజకీయ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని జనజాగరణ సమితి కోరుకుంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం పహల్గాం దాడిలో భారతీయ మహిళల గౌరవం, ఆత్మగౌరవం అయినటువంటి సింధూరం లేకుండా చేశారు కాబట్టి అందుకు ప్రతిదాడిగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి ఉగ్రవాదులను పూర్తిగా హతమారుస్తుంది. మనం అందరం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా భారత సైన్యం యొక్క త్యాగం వెలకట్టలేనిది. వారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సెలవులు రద్దవడం వల్ల వెంటనే భారత సైన్యం అధికారుల పిలుపు మేరకు భారత సరిహద్దులోకి వెళ్ళి మన దేశం కోసం యుద్ధం చేస్తున్నారు. వారికి మనం అందరం కూడా మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఈరోజు పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిచర్య ఆపరేషన్ సింధు అనే పేరుతో భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అనేది పాకిస్తాన్ పౌరులపైన కానీ,
పాకిస్తాన్ యొక్క రక్షణ స్థావరాలపైన దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. దానికి మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పహల్గామ్ దాడిలో అమాయకులైనటువంటి 26 మంది పర్యాటకుల్ని పట్టణం పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కి ప్రత్యర్గా చేయడం మేము అభినందిస్తున్నాం భారతదేశాన్ని. చూశారు కదండి, దేశం అంతా మాక్ డ్రిల్స్ అయితే చేస్తున్నారు. 244 మాక్ డ్రిల్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్స్కి చేస్తూ యువత అయితే కనుక ఎంతటికైనా మోదీ వెంట నడుస్తామని, యుద్ధ వాతావరణానికి తలతీసినప్పటికీ కూడా ఆ యుద్ధ వాతావరణాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని యువత అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, ANN, విశాఖపట్నం.